హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ రవ్వతో పిల్లలకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎలా మంచి స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ, చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ అండి. ఇదైతే చాలా బాగుంటుంది. పిల్లల కోసం అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. మరి సింపుల్గా చేసుకునే ఈ గోధుమ రవ్వ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నానండి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకుందాం అనుకుంటున్నామో ఆ కప్పుతో ఇక్కడ నేను 1.5 కప్ అయితే వాటర్ వేసుకుంటున్నానండి. రవ్వ ఈ కప్తోనే తీసుకోబోతున్నాను నేను, అందుకు ఆ కప్తో వాటర్ వేసుకున్నానండి. వాటర్ కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. వేడిగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నానండి. కొంచెం లావుగా ఉన్న గోధుమ రవ్వ అయినా తీసుకోవచ్చు, సన్నగా ఉన్నదైనా తీసుకోవచ్చండి. 1.5 కప్పు వాటర్ అయితే ఇందులో లెక్కగా వేసేసుకుంటున్నాను అండి. కప్పు రవ్వకి 1.5 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. వేసుకొని మనం ఒకసారి అయితే స్పూన్ పెట్టి కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక పాన్ పెట్టి మనం ఏ కప్తో రవ్వ తీసుకున్నామో అదే కప్తో కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. అందులో కొంచెం ఒక 2 స్పూన్లు అయితే వాటర్ వేసుకున్నానండి. వాటర్ అనేది అస్సలు ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. బెల్లం మొత్తం కరిగించుకోవాలండి. ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు. చూడండి, బెల్లం అయితే పూర్తిగా కరిగించుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇందాక మనం వేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్న రవ్వ అయితే పర్ఫెక్ట్గా నానిపోయిందండి. అడుగున మీరు చూస్తున్నట్టయితే కొంచెం వాటర్ ఉంది, మనకి సరిపోతుందండి ఈ వాటరు. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నామండి. ఈ గోధుమ రవ్వ మొత్తాన్ని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామండి. వేడి నీళ్ళు వేసుకోవటం వల్ల త్వరగా నానుతుందండి. ఇప్పుడు దాన్ని మిక్సీ చేసేసుకుంటున్నాను. మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. ఎక్కడా కూడా చిన్న చిన్న పలుకులు అనేవి లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందాక కరిగించుకున్న బెల్లం పాకం ఉంది కదండి, దాన్ని ఇలా స్ట్రైనర్లో వడకట్టుకొని వేసుకుంటున్నానండి. మనకి ఏమైనా నలకలు ఉంటే స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి కదా, అందుకోసం ఈ విధంగా వడకెట్టుకున్నాను. ఇప్పుడు దాని మీద మళ్ళీ మూత పెట్టి ఇంకొకసారి మిక్సీ చేసుకోవాలండి. రెండు కలిసే విధంగా బాగా కలిసిపోయినాయండి. ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు. ఇంకా నేను ఇందాక తీసుకున్న 1.5 కప్ వాటరే సరిపోతుంది మనకి. ఇప్పుడు దాన్ని వేరొక గిన్నెలో వేసుకొని కొంచెం సాల్ట్ అండ్ అలానే ఒక స్పూన్ అయితే మనం డ్రై కోకోనట్ పౌడర్ వేసుకున్నానండి. మీరు పచ్చి కోకోనట్ పౌడర్నైనా వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ అయితే బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ అయితే యాలకుల పొడి కూడా వేసుకున్నానండి. వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా బాగా కలిపేసుకున్నాను. బేకింగ్ పౌడర్ వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు క్రిస్పీగా ఉండటం కోసం, కొంచెం బైండింగ్ రావటం కోసం 1.5 కప్ అయితే గోధుమ పిండిని వేసుకుంటున్నానండి. గోధుమ పిండి వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. చూడండి, మీరు కావాలనుకుంటే 2 స్పూన్లు వేసుకోవచ్చు. నేనైతే 1.5 స్పూన్ వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టానండి. 5 నిమిషాల తర్వాత మనకి పిండి అయితే నానిపోయి చూడండి కొంచెం గట్టిగా అయ్యింది. ఇందాక కొంచెం పల్చగా ఉంది, ఇప్పుడు కొంచెం గట్టిగా అయ్యింది కదండి. మనం పెరుగు వేసుకునే గరిటె ఉంటుంది కదండి, సాంబార్ అలాంటివి వేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా, అలాంటి గరిటెను పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఆయిల్ మంచి హీట్లో ఉన్నప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్న పిండిని ఇలా కొంచెం కొంచెం తీసి వేసేసుకోవాలండి. గరిటె అడుగునైతే మనం వేళ్ళతో ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే చుక్కలు చుక్కలు ఆయిల్లో కారిపోతాయండి. సరిగా ఉండదు, అప్పుడు చూడటానికి నీట్గా ఉండవు. ఇక్కడ నేను ఇదే విధంగా ఒక 3 అయితే వేసుకున్నానండి. మీరు తీసుకున్న ప్యాన్ సైజుని బట్టి మీరు ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు. నేనైతే 3 వేసుకున్నాను. మీరు గమనిస్తున్నట్టయితే ఒకటి వేస్తుండగా ఇంకొక ముందు వేసింది అయితే పొంగుతూ వస్తుందండి. చూడండి, మనకి పూరి ఎలా పొంగుతుందో ఆ విధంగా పొంగిందండి. ఇందులో మనం గోధుమ రవ్వ ఇంకా అలానే కొబ్బరి
గోధుమ పిండి ఇవి యూజ్ చేసాం కదండి. ఇవైతే హెల్త్కి చాలా మంచిది. ఇంకా బెల్లం కూడా యూజ్ చేసాం కాబట్టి పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. అంతేకాకుండా ఇవి 4-5 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. 4-5 రోజులు అయితే ఖచ్చితంగా నిల్వ ఉంటాయండి. వీటిని మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే విధంగా మిగతా వాటిని కూడా బూరెల్లాగా వేసేసుకున్నానండి. మంచిగా పొంగుతూ భలే టేస్టీగా ఉన్నాయండి. తినడానికి చూస్తుంటేనే నోట్లోకి నీళ్ళు ఊరిపోతున్నాయండి. మరి గోధుమ రవ్వతో చేసే ఈ స్వీట్ని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, లోపల కూడా మనకి సాఫ్ట్గా మంచి భలే కుక్ అయిందండి. చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.